రియల్ ఎస్టేట్‌లో మహిళలు సక్సెస్ కావటానికి అనేక కారణాలున్నాయి. అందులో ప్రధాన కారణం సహజంగానే వారికుండే లీడర్‌షిప్ లక్షణాలు. చిన్నప్పటి నుంచి మన అమ్మని మనం చూస్తూనే ఉన్నాం గదా! మనం తప్పు చేస్తే దండించడం వచ్చు, తర్వాత దగ్గరగా తీసుకొని గోరుముద్దలు తినిపియటం వచ్చు. మన చెల్లిని, మన అక్కని చూస్తూనే ఉన్నాం గదా! ఎంతగా ఆప్యాయతతో ఉంటారో. అలాగనే టీమ్ మెంబర్స్ అందరితోటి ఆప్యాయంగా, అవసరమైనప్పుడు దండించగలిగే లక్షణాలు మహిళలకు పూర్తిగా ఉంటాయి. దానితో పాటు భగవంతుడు వారికి కల్పించిన ఒక వరం ఉంది. మహిళలకు ఏదైనా విషయం చెప్పి, ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దంటే క్షణంలో ఊరంతా పాకిపోద్ది. అలాంటిది రియల్ ఎస్టేట్‌లో సక్సెస్ అయ్యే బెనిఫిట్లు తెలిసిన తర్వాత వారిని ఆపటం ఎవరి వల్ల కాదు. అలా వారి సామర్థ్యాన్ని గుర్తించి మగవారికి దీటుగా మా కంపెనీలో సక్సెస్ జర్నీ చేస్తున్న ఒక లలిత మేడం గాని, ఒక రమ మేడం గాని, ఒక మేఘనా మేడం గాని జెమ్స్ అండి. మిస్సైల్స్ లాగా దూసుకుపోతున్నారు. వారి సామర్థ్యాన్ని వారు గుర్తించిన ఏ మహిళలైనా రియల్ ఎస్టేట్‌లో చక్రం తిప్పటం అయితే ఖాయం. రియల్ ఎస్టేట్ అనేది మహిళలకు భగవంతుడు కల్పించిన ఒక వరం.